అందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగములో వివరించి తెలుసుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేగా పజాయతే సంగత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. ఈ శ్లోకము యొక్క వివరము ప్రకృతి గురించి తెలియజేశారు. భావము: విషయముల ధ్యాసలో వాటి సంగమము మానవునకు ఏర్పడుచున్నది. అట్టి సంగమము వలన మానవునకు కోరిక పుట్టుచున్నది. దాని వలన క్రోధము కూడా పుట్టుచున్నది అని ఇక్కడ తెలియజేశారు. ఇంకా కొంత వివరంగా మనం వివరించుకొని దీనిని పరిశీలించి చూస్తే భగవంతుడు ఇక్కడ ఇలా తెలియజేశాడు. జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము యొక్క విషయముల మీద మనస్సుకు ధ్యాస కలుగుట వలన, ఈ జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మీద మనసుకు ధ్యాస కలుగుట వలన వాని తలలోని గుణముల గుంపుతో ఆ విషయము పోయి చేరుతున్నది. జ్ఞానేంద్రియముల నుండి వచ్చు విషయము గుణముల గుంపులో కలియట వలన, గుణముల గుంపుగా ఉన్నాయి కదా, 6 మంచి గుణాలు 6 చెడ్డ గుణాలు కలిసి ఒక గుంపుగా ఏర్పడి ఉన్నాయి కదా. ఆ జ్ఞానేంద్రియముల నుండి వచ్చు విషయములు ఆ గుణముల గుంపులో కలియుట వలన ఆ విషయమును బట్టి మొదట గుణముల గుంపు నుండి కోరిక ఏర్పడుచున్నది. ఆ విషయమును బట్టి గుణముల గుంపు నుండి ఒక కోరిక ఏర్పడుచున్నది. ఆ కోరిక నెరవేరకపోతే దాని వలనే కోపము అనే గుణ సంగమము నుండి వచ్చుచున్నది. కోపము ఆ కోరిక నెరవేరకపోతే ఆ గుణ సంగమము నుండి కోపము వచ్చుచున్నది. సంగమము అంటే గుణములు, అన్ని మంచి గుణాలు చెడ్డ గుణాలు ఉన్నాయి కదా. ఆ సంగమం నుండే ఆ పని నెరవేరకపోతే మనిషికి వెంటనే ఒక కోపము అనే గుణము వస్తుంది. ఆ కోపము తర్వాత నిరాశ, నిస్పృహలు అనేవి ఇంకా వస్తుంటాయి మనిషికి. అలాగే ఇంకను ఆ గుణములు ఎట్లా కలుగుతాయి అనే విషయము ఇంకా వివరంగా తెలుసుకుంటే ఈ భగవద్గీతలోని జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. ఒక్క శ్లోకంతోనే, ఒక్క అధ్యాయముతోనే మనకి అన్ని అర్థము కావు. ఒక్కొక్క శ్లోకము ఎంతో వివరంగా వివరించి, ఇది ప్రకృతి గురించి, ఇది బ్రహ్మయోగం గురించి, ఇది కర్మయోగం గురించి, ఇది భక్తి యోగం గురించి అని మనకి సంపూర్ణంగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే ఎంతో వివరంగా స్వామివారు మనకి రాసి తెలియజేశారు. ఇక మరి ఏ భగవద్గీతలోనూ ఇంత వివరణ ఎక్కడ తెలియచేయలేదు. కాబట్టి మనందరము త్రైత సిద్ధాంత భగవద్గీతని తెలుసుకొని ఎంతో వివరణతో కూడుకున్న జ్ఞానాన్ని వివరించి తెలియజేశారు. కాబట్టి మనందరం ఇంకొంత జ్ఞానం తెలుసుకోవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం.